వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. మనమైతే గురుగారు గతంలో వచ్చేసి రాసులకి సంపూర్ణ జాతకం అయితే చెప్తూ వచ్చాం. అవును. వాటికైతే కనుక చాలా మంచి రెస్పాన్స్, అదంటే అసలు భారీ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఒక్కొక్క వీడియోకి మనకి వేలలో కామెంట్స్ వచ్చాయి. నిజం. అదే ఎంతో బాగా చెప్తున్నారు గురుగారు, అసలు మీరు మమ్మల్ని చదువుతున్నట్లే చెప్తున్నారు అని అయితే కనుక చెప్తూ వచ్చారు. అవును. సో వాళ్ళ స్ఫూర్తితోనే మనం తర్వాత వచ్చేసి ఆడవాళ్ళకి సంబంధించిన సంపూర్ణ జాతకం కూడా చేసాం గురు. అవును. ఇప్పుడు చివరిగా వచ్చేసి నక్షత్రాల గురించి. అవును. సో నక్షత్రాల వారీగా వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఇంకా చాలా వివరంగా తెలుస్తుంది కదా రాసుల కన్నా కూడా. ఎగ్జాక్ట్లీ. సో మన వాళ్ళ నుండే కామెంట్స్ వచ్చాయన్నమాట మనకి, ఓకే. నక్షత్రాలు చేస్తే బాగుంటుంది గురుగారు అని చెప్పి. సో అవును. వాళ్ళ సలహా మీదనే మనం అయితే కనుక నక్షత్రాల సిరీస్ మొదలు పెట్టేసాం. అవును. ఇప్పుడు వచ్చేసి మనం రోహిణి నక్షత్రం దగ్గర ఉన్నాం అవును. గురుగారు. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అంటారు? వీళ్ళ పుట్టుక దగ్గర నుండి అసలు చివరి దశ వరకు వీళ్ళు ఎలాంటివి చూస్తూ వస్తారు వీళ్ళ జీవితంలో అనేది దశల వారీగా మనం క్లియర్ గా చెప్పుకుంటూ వద్దాం అద్భుతం, గురుగారు. బ్రహ్మాండం, మంచి అదే. ఆలోచన. అలానే ముఖ్యంగా గురుగారు వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారో అలానే వాళ్ళకి సలహాలు, సూచనలు, పరిహారాలు ఇవన్నీ కూడా తెలియజేస్తే చాలా బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా చేద్దాం. అవును ఎందుకంటే గురుగారు. మనకన్నా ప్రేక్షకులు తెలియని వాళ్ళు నేను ఎప్పుడు చెప్తుంటాను. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. అవును, మన ఇష్టం వచ్చింది అందించడం కాదు. రాశి ఫలంగా చెప్పామనుకోండి, ఒక రాశిలో 2-3 నక్షత్రాలు లింక్ అయి ఉంటాయి. అవును. అదే నక్షత్రం అనుకోండి, ఎగ్జాక్ట్ గా వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. ఇంకా యాక్యురేట్ గా వాళ్ళకి మనం ఫలితాన్ని ఇవ్వడానికి కూడా బాగుంటుంది. కాబట్టి అంతే. ప్రేక్షకులు కోరుకున్నట్టుగానే మనం మంచి కంటెంట్ అయితే మాత్రం, మంచి విషయాలు అయితే మాత్రం చెప్దామమ్మా ఈ వీడియోలో. తప్పకుండా గురుగారు. సో రోహిణి నక్షత్రాల వల్ల గుణగణాలు ఎలా ఉంటాయి గురుగారు? ఇప్పుడు ప్రధానంగా రోహిణి నక్షత్రానికి ఎప్పుడు కూడా ఒక దేని బేస్ చేసుకుని మనం చెప్తామంటే కనుక దానికి అధిపతి ఎవరు, దాన్ని బట్టి కూడా వాళ్ళ లక్షణాలు, గుణగణాలు ఆపాదించబడుతూ ఉంటాయి. ముఖ్యంగా రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడిని బేస్ చేసుకుంటే ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం అని చెప్పొచ్చు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా సౌమ్య స్వభావులు, అంటే ప్రశాంతంగా ఉంటారు. ఫస్ట్ పైకి లోపల ఎంత కోపతాపావేశాలు ఉన్నా కూడా బయటికి మాత్రం సాఫ్ట్ నేచర్గా కనబడతారు. చూడడానికి సౌమ్యంగా, మంచి వాళ్ళలాగా, ఎవరైనా చూస్తే తొందరగా అప్రోచ్ అయ్యేలాగా. చూడండి, కొంతమందిని చూస్తే ఎందుకు వచ్చింది వీడితో మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే స్నేహం చేయాలి, మాట్లాడాలి అనే ఫీలింగు, తెలియనటువంటి ఒక ఎమోషన్ ఖచ్చితంగా వీళ్ళతో ఉంటుందని చెప్పొచ్చు. అలాగా ఆకర్షించుకునే మొహం ఉంటుంది వీళ్ళకి. స్మైలీ ఫేస్ అంటారు చూసారా, అవును, నవ్వు మొహం. దానివల్ల వీళ్ళకి చాలా మంది ఆకర్షితులు అవుతారు, ఇష్టపడతారు, స్నేహం చేస్తారు ఎక్కువగా. ప్రధానంగా రిలేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ జీవితంలో ఏంటంటే, పుట్టినప్పటి నుంచి కూడా వీళ్ళకి నలుగురిని కలుపుకునే గుణం బాగుంటుంది. చిన్నపిల్లలప్పుడు కూడా ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళతోటి ఆడుకోవడానికి, వీళ్ళ బొమ్మలు వాళ్ళకి ఇచ్చి ఆడుకోవడానికి, అలాగేంటంటే చిన్నతనం నుంచి కూడా కలుపుకునే తనం బాగా ఉంటుంది. అంతెందుకు, బంధువులతో కూడా, ఇంటిగా ఉన్న బంధువులు వచ్చినా, చుట్టాలు వచ్చినా కూడా వీళ్ళతోటి, మిగతా వాళ్ళు అలా వెళ్ళకపోయినా వీళ్ళు అలా కదా వెళతారు, మేనమావల దగ్గరికి, మేనతల దగ్గరకు, ఇంకోళ్ళ దగ్గరకో వెళ్ళి వాళ్ళతోటి ఒక తెలియనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవడం. చాలా తొందరగా కలిసిపోతారు వీళ్ళతోటి. దానివల్ల చిన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే అందరితోటి ప్రేమ పంచుకోగలుగుతారు. ఎప్పుడైనా సరే మనకి ఎవరైనా పిలిచిన దగ్గరికి వస్తేనే కదా మనం వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాం. అందులో చిన్నపిల్లల వయసులో ఏంటంటే తొందరగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. చిన్నప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళు లైఫ్ లాంగ్ కనెక్టివిటీ ఉంటుంది. అది చిన్నప్పుడు కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఒక 10th క్లాస్ దాటిన తర్వాత రిలేషన్స్ ఉండవు కదా, చుట్టాలతోటి, బంధువులతోటి, ఇరుగు పొరుగు వారితోటి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి చెప్పే మాటలు ఏమి వేళాకోళం మాటలు కాదు. చిన్న పిల్లలు చిన్నతనంలో బిహేవియర్స్ ఎలా ఉంటాయో అవి చాలా పెద్దగా ఇంపాక్ట్ చూపిస్తాయి లైఫ్లో, రిలేషన్స్ పరంగా. రిలేషన్సే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి జీవితంలో ఎదగడానికి, సాధించడానికి ఈ రిలేషన్స్ చాలా ముఖ్యం. మనుషులతోటి, బంధువులతోటి, ఎవరితోటైనా సరే. ఎందుకంటే వీళ్ళ అవసరాలకి ఒక మనిషి కావాలి. అది స్నేహ రూపంలోనూ, బంధువు రూపంలోనూ, కుటుంబ రూపంలో. కాబట్టి అలాంటి మనుషుల్ని ఆకట్టుకునే గుణం వీళ్ళలో ఉండడం వల్ల వీళ్ళు చాలా బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్తారు. కెరీర్ పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ. అవన్నీ పక్కన పెట్టినట్లయితే చదువు దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి పోటీతత్వం బాగుంటుంది. అంతేకాదు స్నేహం చేస్తారు వీళ్ళు బాగా. స్నేహితులతోటి చదువు గురించి మాట్లాడతారు ఎక్కువ. ఒక కాలేజీకి వెళ్ళడానికి నలుగురితో వెళ్ళడం కానీ,
వెళ్ళాక ఏదైనా చదివే విషయంలో కానీ, పరీక్షల విషయంలో కానీ, పక్క వాళ్ళతోటి వాళ్ళతో కంబైన్డ్ అయ్యి చదవడం కానీ, లేదా వాళ్ళతో ఏదైనా డౌట్లు ఉంటే క్లారిఫికేషన్స్ చేసుకోవడం కానీ, లెక్చరర్స్ తోటి టీచర్స్ తోటి కూడా ఒక రకమైనటువంటి బాండింగ్ ఏర్పరచుకోవడం కానీ, చదువు పరంగా రకరకాలుగా కాదు, ఇలాగ వాళ్ళకి ప్రత్యేకంగా చదువు పట్ల ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట, ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. అంటే రిలేషన్స్ కూడా చదువుకు ఉపయోగపడతాయని చెప్పడానికి తార్కాణం. మనకు డౌట్ వచ్చిందండి, ఆ డౌట్ ఎవరు క్లారిఫై చేయాలి? మనకన్నా తెలియని వాడైనా చేయాలి, లేదా ఒక లెక్చరర్ టీచర్ అయినా క్లారిఫై చేయాలి. లేదని వాళ్ళతో రిలేషన్ సరిగ్గా లేదనుకోండి, అసలు అడగడానికి భయపడిపోతాం మనం. అదే పెద్ద ప్రాబ్లమ్స్. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ అందరూ సరైన మెరిట్ రాకపోవడానికి వాళ్ళలో ఉండే ప్రధానమైన గుణం ఇది, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు దీన్ని. మనకున్న డౌట్ని తొందరగా అవతల వాళ్ళతోటి కంబైన్డ్ చదువుకోవడానికి చాలా ఆ కలుపుకొలతనం కావాలి. అలా ఉంటే అది అన్నిటికీ ఉపయోగపడుతుంది. అది చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కూడా ఉపయోగపడుతుంది, అంతే కదమ్మా. ఆ గ్రూప్ డిస్కషన్స్ చేసేటటువంటి మెంటాలిటీ వీళ్ళకి ఉండడం వల్ల వీళ్ళు చదువులో కానీ లేదా కెరీర్లో కానీ మంచి స్థితిలోకి వెళతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. చిన్నప్పుడు ఎలా ఉంటుంది గురుగారు? వీళ్ళు చిన్న బాల్యం అంతా కూడా వీళ్ళు అల్లరి ఉంటుంది కానీ పెంకితనంగా ఉండదు, అది సాఫ్ట్గానే ఉంటుంది, అల్లరి చేయకుండా అయితే ఉండరు. ఆగు అంటే ఆగుతారని చెప్పచ్చు, మిగతా వాళ్ళలో కాకుండా. కానీ ఏదేమైనా కూడా వీళ్ళలో అల్లరి బాగా ఉంటుంది, చిలిపి చేష్టలు బాగా ఉంటాయి. చిన్నతనంలో అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి బాలారిష్ట దోషాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చిన్నప్పుడు శాంతులు చేయించుకుని ఉండాలి. ఒకవేళ శాంతులు చేయించుకోకపోతే ఖచ్చితంగా ఒకసారి జాతకం చూపించుకుని ఇప్పటికైనా సరే తొందరగా చేసేసుకోవాలి. దానివల్ల ఇంట్లో వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, మేనమావకు కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే అదేంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. దాదాపు రోహిణి నక్షత్రం వాళ్ళకి అందరికీ కూడా శాంతులు ఉంటాయి అన్నమాట. శాంతి నక్షత్రం అది చేసుకుంటే దానివల్ల పేరెంట్స్కి బాగుంటుంది, కుటుంబాలకి బాగుంటుంది. వీళ్ళకి కూడా చదువు కానీ కెరీర్ పని బాగా సెటిల్ అవుతారు వీళ్ళు. కానీ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి బాగా ఉంటుంది, కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. కొత్తగా యాప్స్ క్రియేట్ చేయడం కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోవడం కానీ, ఇలాగ ఏంటంటే ట్రెండ్ని అర్థం చేసుకుని, ఫ్యూచర్ని అర్థం చేసుకుని, భవిష్యత్తుకి కావాల్సినటువంటి వాటిలో ప్రిపేర్ అవ్వడంలో వీళ్ళు నేర్పరలని చెప్పచ్చు. అందులో వీళ్ళు ఎప్పుడు కూడా ఫ్యూచర్ మీదే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దృష్టి. చదువుకునేటటువంటి వయసులో కానీ, కాలేజీ వయసులో కానీ, యుక్త వయసులో కానీ చాలా ఎదురుగా ఆలోచిస్తారనమాట. అందులో వీళ్ళలో ప్రయోగాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు, ముఖ్యంగా ఈ నక్షత్రాల వాళ్ళు. అలాగే వినూతనమైనటువంటి ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి, అంచేత వీళ్ళు బాగా ఆలోచిస్తారని చెప్పచ్చు. స్టూడెంట్స్ వయసులో కూడా, పిల్లల యుక్త వయసులో కూడా ఆలోచనలు ఎక్కువ వీళ్ళకి. ఇది ఎలా చేస్తే ఎలా బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఇది ఎలా ప్రయోగం చేయాలి, ఇది ఎలా కనిపెట్టాలి, ఎక్కడో చూసిన దాన్ని మనం ఎలా తయారు చేయగలమా, ఇలాగ అనేక రకాల ఆలోచనలతోటి మైండ్ సెట్ బాగా ఏంటంటే ఆ ఆలోచనే వీళ్ళ చదువుకి ఒక పునాదిగా ఉంటుందని చెప్పచ్చు. ఎప్పుడైనా మనకు ఒక గోల్ ఉందనుకోండి, అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఏ గోలు లేని వాడికి ఏం చదవాలో అర్థం కాదు. అలా వీళ్ళకి ఏంటంటే ఆ గోల్స్ వీళ్ళు పెట్టుకోవడం వల్ల మంచి స్థాయిలోకి అయితే వెళ్తారు. స్నేహితులు బాగుంటారు, స్నేహితులతో చాలా చదువు పట్ల కానీ, ఆటపాటల పట్ల కానీ, మనసులో ఉండే భావాలు పంచుకోవడం పట్ల కానీ బాగా ఎక్కువగా రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల యుక్త వయసులోను, చదువుకునే వయసులో కూడా వీళ్ళకి మంచి లైఫ్ అయితే మాత్రం ఉంటుంది. కానీ ఆ వయసులో వచ్చే వీళ్ళకి సమస్యలు ఏమిటంటే కనుక చదివే సమయంలో అనవసరమైన వ్యక్తులతోటి స్నేహాలు చేయడం వల్ల చదువు డిస్టర్బెన్స్ అవ్వడం. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడం వీళ్ళకి. నేను ఇంత చదువు చదవగలనా అనే భయం, ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. అవి ఒక్కటి దాటగలిగితే వీళ్ళు అందుకని గణపతి ఉపాసన చేసుకోవడం, మేధ దక్షిణామూర్తి స్తవాలు పారాయణ చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వెదరికి వెళితే యుక్త వయసులో వీళ్ళు ఒక పొజిషన్కి వెళ్ళేదాకా కూడా ఆటంకాలు అయితే రావమ్మా వీళ్ళకి. నెక్స్ట్ గురుగారు, అంటే వీళ్ళు వివాహం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, సో ఆ దశలో వీళ్ళకి ఎలా ఉంటుందంటారు? అంటే సాధారణంగా వివాహం దగ్గరికి వచ్చేసరికి రెండు కాన్సెప్ట్లు మాట్లాడుకోవాలి, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు అవే ఎక్కువయ్యాయి. ఎందుకంటే ప్రస్తుతం ఈ ట్రెండ్, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అందరూ కాలేజీలో ఇష్టపడుతున్నారు, లేదా చదువుకునే వయసులో కానీ, ఉద్యోగాలు చేసేటటువంటి సమయంలో కానీ కంపల్సరీగా ఒక మనిషితో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఫీలింగ్స్ ఏర్పడతాయి ఆ వయసు కాబట్టి. అప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేక రకాల పరిణామాలకి దారి తీస్తూ ఉంటాయి. అది చాలా మందిలో పెళ్లి దాకా వెళ్ళదు, కానీ పెళ్లి దాకా వెళ్లే పరిణామాలు చాలా మంది విషయాలు కూడా ఉంటూ ఉంటాయి, అరుదుగా వెళుతూ ఉంటాయి. వీళ్ళు ఎలా అది ట్యాకిల్ చేస్తారంటే అదే చెప్పబోతున్నాను. వీళ్ళు దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారంటే కనుక వీళ్ళ మనసు చాలా సున్నితమైన మనసు కాబట్టి ప్రేమించిన వాళ్ళు బాధ పెట్టాలనుకోరు. ఎవరన్నా వీళ్ళని ఇష్టపడి అప్రోచ్ చేసినా కూడా, ప్రపోజ్ చేసినా కూడా వీళ్ళు వాళ్ళతోటి ఏంటంటే ఇష్టమైంది అనుకోండి, ఖచ్చితంగా నిర్మోహమాటంగా నువ్వంటే నాకు ఇష్టం,
పెళ్లి చేసుకోవడం, కానీ ఈ కండిషన్స్ ఉన్నాయని చెప్తారు. లేదనుకోండి నాకు ఈ ఇంట్రెస్ట్ లేదు, మా ఇంట్లో ఒప్పుకోరు, లేకపోతే క్యాస్ట్ డిఫరెన్స్ ఉంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి ఎక్కువ ఆశ పెట్టుకోకు, సరదాగా ఫ్రెండ్స్గా ఉందాం, సంథింగ్ ఏదో ఒక చెప్పి తప్పించుకుంటారు తప్ప చెప్పేస్తారు. నమ్మక ద్రోహాలు చేయడం, మోసాలు చేయడం, వాడుకుని వదిలేయడాలు లాంటి లక్షణాలు వీళ్ళలో ఉండవు. అంతే. కాబట్టి సాధారణంగా వీళ్ళు కనుక నిజాయితీగా ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి వీళ్ళ జీవితంలో ప్రేమ వివాహాలు జరుగుతాయి, నిజాయితీపరమైన ప్రేమ వివాహాలు జరుగుతాయి. తొందరగా ప్రేమ వివాహాలు బెడిసి కొట్టం వీళ్ళ జీవితంలో. ఒకవేళ నిజంగా ప్రేమించిన వ్యక్తులే పెళ్లి చేసుకోవాలన్నా కూడా దొంగతనంగా పెళ్లి చేసుకోవడాలు, లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎక్కువ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు వీళ్ళు. కారణం ఏంటంటే వీళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ అంటే చాలా ఇష్టం. రెండోది ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కూడా వీళ్ళకి కొన్ని ఆశలు, ఆశయాలు, మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉండాలని కోరుకుంటారు, మెచ్యూర్గా ఆలోచిస్తారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి పోరాడి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకుంటారు తప్ప కంగారు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటారు గురుగారు? వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి చాలా అందమైన, చదువుకున్న, తెలివైన వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కారణం ఏంటంటే వీళ్ళు ఎంచుకునేటటువంటి సమయంలోనే చాలా మంచిగా ఎంచుకుంటారు వీళ్ళు తప్ప ఏదో కనపడిన వాడిని లేదా మోజుపడినటువంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు, తొందరపడరు. ఒక క్లారిటీ ఉంటుంది, భయపడతారు పెళ్ళి అంటే, జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి మంచి వాళ్ళతో వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే వివాహం విషయంలో కూడా అంతే, పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో కూడా అంతే. సంబంధాలు వచ్చినా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప కంగారు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. తల్లిదండ్రుల మాట వింటారు, కానీ ఎంతవరకు వినాలో అంతవరకు విని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వివాహం చేసుకుని ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చూడటానికి ఎలా ఉంటారు గురుగారు? చూడడానికి చాలా అందంగా ఉంటారని చెప్పొచ్చు. చంద్రుడు చూడండి, అదే మచ్చలు ఉంటాయి కానీ అందమైనటువంటి, చూస్తున్న వెంటనే ఆకట్టుకునేలా ఉండేటటువంటి స్వరూపం ఉంటుంది చూసారా. అలాగే వీళ్ళలో కూడా ఏంటంటే కలర్ ఎలా ఉన్నా కూడా మొహం అయితే మాత్రం ఆకర్షణీయంగా ఉంటుంది, కళగా ఉంటారని చెప్పొచ్చు. ఆ కళ చూసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా వాళ్ళతోటి బాండింగ్ ఏర్పరచుకునేలా ఉంటుంది. అంటే ఫ్రీగా మాట్లాడగలుగుతారు. అందుకనే వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ, ప్రేమించే వాళ్ళు ఎక్కువ, ప్రపోజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంతెందుకు అవన్నీ వదిలేయండి, ఏ అపార్ట్మెంట్లోనో ఇంకో చోట ఉన్నారే అనుకుందాం, అక్కడ కూడా వీళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు అయిపోతుంటారు. అంటే వేరే కోణంగా కాదు, మాట్లాడడానికి అవ్వచ్చు, కూర్చుని మాట్లాడుకోవడానికో, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళడానికో. అలాగే ఏంటంటే రిలేషన్స్ చాలా బాగుంటాయి వీళ్ళకి, కాబట్టి చాలా బాగుంటుంది. ఇక మ్యారేజ్ విషయంలో కూడా వీళ్ళకి ఏంటంటే పెద్ద సమస్య ఏంటంటే మ్యారేజ్లో వీళ్ళకి సాధారణంగా ఏంటంటే కుజుదోషం వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ జాతకంలో కనుక కుజుదోషం లేకపోయినా, లేదా సప్తమ స్థానం కళత్రస్థానం అంటారు, కళత్రస్థానం శుద్ధిగా ఉన్నా, లేదా వ్యయస్థానంలో కానీ, లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో కానీ కుజదోషాలు కానీ, కాలసర్పదోషాలు కానీ, పితృదోషాలు, సర్పదోషాలు లేకుండా ఉంటే వీళ్ళకి చాలా మంచి సంబంధం వచ్చి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్లో భార్య వల్ల భర్త కానీ, భర్త వల్ల భార్య కానీ చాలా ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. అదే అక్కడ కనుక ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయా, వీళ్ళకి మ్యారేజ్ లేట్ అయిపోవడం కానీ, లవ్ మ్యారేజ్ బెడిసికొట్టడం కానీ, లేదా సరైన మ్యారేజ్ అవ్వకపోవడం కానీ, కెరీర్ పరంగా సెటిల్మెంట్ లేకపోవడం కానీ, లేదా ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్లో గొడవలు పడడం కానీ, రెండో పెళ్లి జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ సమయంలో ఖచ్చితంగా జాతకాలు చూపించుకోవాలి. అంచేత డేట్ ఆఫ్ బర్త్లు, టైములు, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే మేము జాతకం చూసి జాగ్రత్తగా మంచి నిర్ణయాలు చెప్తాం, లేదా దోషాలంటే పరిహారాలు చెప్తూ ఉంటాం. అది చదువుకి, ఉద్యోగానికి, వ్యవహారానికి, పెళ్లికి, అన్నిటికీ కూడా. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జీవితంలో ఆ జాతకంలో ఉండే దోషాల ప్రభావం వీళ్ళ మీద పడకుండా మంచి మ్యారేజ్లు అవ్వడం, మంచి కెరీర్ రావడం, మంచి లైఫ్ని అయితే డీల్ చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళకి ఆ దోషాలు కనుక ఉన్నాయి లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అదే పెద్ద సమస్య. ఆ పరిస్థితిని దాటారా వీళ్ళ లైఫ్లో, మ్యారిటల్ లైఫ్లో చక్కగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతోటి కానీ, కుటుంబంతో కానీ. సంతానపరంగా ఎలా ఉంటుంది గురుగారు? బహు సంతాన యోగ్యత ఉంటుంది వీళ్ళకి. కావాలని ఆపేసుకోవాలి తప్ప 10 మందిని కనగలరు వీళ్ళు. అది అయితే ప్రస్తుత కాలంలో అది కష్టం, కానీ న్యాచురల్గా అయితే వీళ్ళ శక్తి, దారుఢ్యము, లేదా వీళ్ళ యొక్క గర్భపరమైనటువంటి దృఢత్వం, లేదా పురుషులకి సంబంధించినటువంటి వీర్యబలం చూసుకున్నట్లయితే కనుక బహు సంతాన యోగ్యత అయితే ఉంటుంది. కాబట్టి సంతానానికి అయితే డోకా ఉండదు. అది కూడా కారణం పితృశాపాలు ఉంటే తప్ప. పితృశాపాలు ఉంటేనే సంతానంలో సమస్యలు తప్ప అవి లేవనుకోండి వీళ్ళకి బ్రహ్మాండమైన సంతాన యోగ్యత బ్రహ్మాండంగా కనబడుతుంది. కాబట్టి ఆడవాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా గురుగారు? ఏ రకంగా అంటే రోహిణి నక్షత్రం ఉన్నాయి. అది మనం మళ్ళీ ఒక సిరీస్ చేసుకుందాం దానికి. ఇది మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కామన్ సిరీస్ ఇది. మనం ఏం చేద్దామంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళకి, నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇదివరకు ఎలా చేసామో చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళ లక్షణాలు, ఆలోచనలు పూర్తిగా డిఫరెంట్. అందుకని ఇందులో కలిపితే మళ్ళీ సూట్ అవ్వదు. ఇది కంబైన్డ్ గా ఉండేటటువంటి లక్షణాలు కాబట్టి
ఇది మనం ఇవి చెప్పేసుకున్న తర్వాత దాని గురించి చెప్పుకుందాం. తప్పకుండా గురుగారు. ఇప్పుడు రోహిణి నక్షత్రం వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేతే విదేశయానం కోసం చూస్తున్నా కూడా వాళ్ళకి మంచి దశ ఏ వయసులో వస్తదంటారు? ఉద్యోగం, వ్యాపారం ఏవి కలిసొస్తాయంటారు? సాధారణంగా వీళ్ళు ఇనీషియల్ ఏజ్‌లో ఏంటంటే వ్యాపారాలు చేయడానికి భయపడతారు వీళ్ళు. ఓకే. కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళు చదువుకునే వయసులో కానీ, హ్మ్. యంగ్ ఏజ్‌లో కానీ ఎక్కువగా ఉద్యోగం చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు. కాబట్టి సాధారణంగా వీళ్ళు గవర్నమెంట్ జాబ్‌ల కోసం ప్రిపేర్ అవ్వడం, లేదా గవర్నమెంట్ జాబ్‌లో ఎక్కువగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం చేస్తూ ఉంటారు. ఆ! అలాగే మనకి అది రాదు అని తెలుసుకున్న తర్వాత ప్రైవేట్ జాబ్‌ల కోసం మళ్ళీ కష్టపడడం, ఓకే. ఏవో రకరకాల వాటి గురించి ప్రయత్నాలు చేయడం చేస్తూ ఉంటారు. హ్మ్. వీళ్ళ జాతకంలో కనుక గురుడు బలంగా ఉండి, రవి బలంగా ఉంటే కనుక వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చి తీరుతుంది. ఓకే. అది బలంగా లేదనుకోండి ప్రైవేట్ జాబులు చేయవలసిన పరిస్థితి వస్తుంది వీళ్ళకి. ఓకే. కానీ కొన్నాళ్ళు జాబులు చేసిన తర్వాత మాత్రం హ్మ్. వీళ్ళు కంపల్సరీగా మాత్రం వ్యాపారాలు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఓకే. మొట్టమొదట్లో ఇనీషియల్‌గా వ్యాపారాలు చేసినా, ఆ జాబ్ తర్వాత చేసి వీళ్ళు ఆ! కంపల్సరీగా ఉద్యోగాలు చేసే చోట వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. హ్మ్. అవసరమైతే విదేశాలు వెళ్ళడానికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నాలు చేయడం గానీ, హ్మ్. లేదా వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి కానీ, లేదా ఓకే. ఎక్కువ మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా ఏంటంటే వీళ్ళు ఆ! ప్రధానంగా వ్యాపారాలు చేసే ఆలోచనలు వీళ్ళకి 30 సంవత్సరాల తర్వాత మొదలవుతాయి బాగా. ఓకే. 30-35 సంవత్సరాల హ్మ్. వయసులో. హ్మ్. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఓకే. అవును, నేనిప్పుడు స్టాండర్డ్‌గా వ్యాపారం చేయగలను, ఆ! రిస్క్ చేయగలను, చెయ్యాలి అనేటటువంటి ఒక నమ్మకం, ఒక పూనిక, ఒక వ్యవస్థ రావడం వల్ల హ్మ్. వీళ్ళకి ఆ వయసు వచ్చిన తర్వాత అయితే మాత్రం వ్యాపారాలు సక్సెస్ అవుతాయి కూడా. ఓకే. ఇనీషియల్‌గా చేసే వ్యాపారాల్లో దెబ్బతింటారు వీళ్ళు. ఆ! కాబట్టి కొంచెం లేట్‌గానే కొంచెం స్టడీ చేసి, అవసరమైతే మీరు ఏ వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో హ్మ్. దాంట్లో కొంచెం స్టడీ చేసి, లేదా దానికి రిలేటెడ్‌గా జాబులు చేసి, హ్మ్. ఆ తర్వాత చేసే వ్యాపారాల్లో వీళ్ళు తొందరగా సెటిల్ అవుతారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. ఏవో బట్టల వ్యాపారం పెట్టాలి అనుకుందాం. ఆ! బట్టల వ్యాపారం ఇనీషియల్‌గా పెట్టామనుకోండి, ఆ సరుకు ఎక్కడి నుంచి తేవాలో, దాన్ని ఎంత అవును. రేటుకి అమ్మాలో, మనుషులతో ఎలా మాట్లాడి వాళ్ళకి చీరలు అమ్మాలో, బట్టలు అమ్మాలో తెలీదు. అంతే. అప్పుడు ఏమవుతుంది? హ్మ్. పెట్టేస్తాం, వస్తే వస్తాడు, పోతే పోతాడు అన్నట్టు ఉంటుంది. అవును. అదే మనం బట్టల వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు హ్మ్. మంచి ఫేమస్ అయిన బట్టల షాప్‌లో ఒక ఉద్యోగిగా జాయిన్ అయ్యాననుకోండి, ఉద్యోగికి అన్ని రహస్యాలు తెలిసిపోతాయి. అంతే. అవును. యజమాని సరుకు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు, ఆ! ఎంత రేట్ ఉంటే దాని మీద ఎంత రేట్ ఏస్తున్నాడు, వీడికి అంతే. ఎంత మార్జిన్ మిగులుతోంది, హ్మ్. బట్టలు అమ్మేటప్పుడు కస్టమర్స్‌కి ఎలాంటి మాయ మాటలు చెప్తున్నాడు, వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎలా రప్పించగలుగుతున్నాడు తిరిగి, అది. వాళ్ళతోటి ఏ రకంగా వాళ్ళు ఈ చీరని మీకు సూటో అంటే మిగిలిపోయినటువంటి చీరలు ఉంటాయి అనుకో, అవును. మిగిలిపోయిన బట్టలు ఉన్నాయనుకోండి, వాటిని అమ్మేయడానికి వీడు ఏ రకంగా వాడికి అబ్బా మీకు భలే సూట్ అయిందండి, ఇది ఆ! కట్టుకున్నాలండి అని అదే. వాడు ఏంటంటే హ్మ్. ఈ వాళ్ళ మనసులో ఇమాజినేషన్స్ క్రియేట్ చేస్తుంటాడు, అవును. మెస్మరైజ్ చేస్తుంటాడు. ఆ మాటలన్నీ కూడా హ్మ్. ఎప్పుడు వస్తాయి? మనకి అంటే ఇనీషియల్ ముందు స్టేజ్‌లో రావు. ఎక్స్‌పీరియన్స్‌లోనే వస్తాయి. అందుకని ఆల్రెడీ ఉద్యోగం వాడు చేసుకొని 10 ఏళ్ళో, 15 ఏళ్ళో వ్యాపారం చేసిన తర్వాత వాడికి అలవాటైపోతుంది. అంతే. వాడు మనుషుల్ని అర్థం హ్మ్. చేసేసుకుంటాడు. అవును. ఎవరితో ఎలా మాట్లాడితే అది ఆ వస్తువు కొంటుంది అర్థమవుతుంది. అది మనకి వాడి 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్సు. మనం వీడి దగ్గర ఒక 6 నెలలు జాబ్ చేస్తే అంతే. తెలుసుకోగలమా లేదా? అంతే అప్పుడు గురుగారు. మనం అదే బట్టల వ్యాపారం పెట్టామనుకోండి, హ్మ్. అప్పుడు ఎలా ఉంటుంది? అంతే. నష్టపోం కదా! అవును. ఇవన్నీ పెద్ద రహస్యాలు ఎవరు చెప్పరు. అంతే. ఆంధ్ర రాష్ట్రాలలో హ్మ్. చెప్పే విషయాలు కాదు ఇవి. అవును. అంచేతే మన వీడియోలకి అంత ప్రధానమైనటువంటి అంతే. ఇంట్రెస్ట్ జనాలకి. అవును. అర్థమైందా? హ్మ్. అంచేత ఇలాగ వీళ్ళు కూడా ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలంటే హ్మ్. అది కిరాణా కొట్టు అవ్వచ్చు, ఫుడ్ సెంటర్ అవ్వచ్చు, ఆ! ఏదైనా సరే ఇదే అనుభవాన్ని గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఎందుకంటే ఏ వ్యాపారానికైనా నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. హ్మ్. సమస్యలు ఉంటాయి, అనుకూలతలు ఉంటాయి. హ్మ్. ఫస్ట్ తెలుసుకోవాల్సింది లాభం కాదు, నష్టం. హ్మ్. ఫస్ట్ తెలుసుకోవాల్సింది సుఖం కాదు, అనుకూలతగా లేని విషయాలేంటి. అంతే. ఒక హోటల్ పెట్టాలి అనుకుందాం, దానికి ప్రాబ్లమ్స్ ఏంటి? హ్మ్. కస్టమర్స్, హ్మ్. దాంతో పాటుగా ఫుడ్ క్వాలిటీ, హ్మ్. రెండోది వర్కర్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీడు వర్కర్‌ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు? అవును. ఏ రకంగా వర్కర్‌ని లాక్ చేస్తున్నాడు? హ్మ్. వర్కర్‌కి ఏ వీక్‌నెస్ ఉంటుంది? ఏ వీక్‌నెస్ మీద వీడు దెబ్బ కొడుతున్నాడు? ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ. అంతే. ఈ అన్ని విషయాల మీద ఇవన్నీ ఆధారపడి మాకు ఉంటాయి. మా దగ్గరికి వస్తారు కాబట్టి జనాలు, అవును. మాకు అన్ని రహస్యాలు తెలిసిపోతాయి. తెలిసిపోతాయి. అన్ని అవును. రకాల వ్యాపారస్తులు మా దగ్గరే హ్మ్. ఉంటారు. అదే. అన్ని సమస్యలు మా దగ్గరే ఉంటాయి. అవును. కాబట్టి సమస్యలన్నీ చర్చించే కొలది మీకసలు చాలా మంది సమస్యలు చెప్తాకే కాల్ చేస్తారు కదా గురుగారు. పోలీస్ స్టేషన్‌లో గాని, అదే. కోర్టులో గాని లేని సమస్యలన్నీ, దానికి మించిన రహస్యాలు సమస్యలన్నీ అన్నీ మీ మా దగ్గరే దగ్గరే ఉంటాయి. ఉంటాయి. కాబట్టి మాకుండే అనుభవ జ్ఞానం వేరు. అవును. అంటే మేము దాన్ని ఎలా ఏ కోణంలో చూస్తామంటే అంతే. జాతకం కోణంలోను, ఆధ్యాత్మిక కోణంలో చూస్తాం. అంతే. అర్థమైందా మీకు? హ్మ్. వాళ్ళకి పరిహారం పరిహారం మనం వచ్చేలాగా. ఏం అంతే. చేయాలి? మన దగ్గరకు ఒకడు వచ్చాడంటే హ్మ్. వాడికి ఏదో ఎంతసేపు పూజలు, పరిహారాలే కాకుండా హ్మ్.
మనం ఆ పరిహారాలు చెబుతూ వాడికి సూచనలు సలహాలు కూడా చేస్తాం. అంతే. దానివల్ల ఏంటి, ఉమ్, గుడ్డిగా వాడు ఏదో పూజ చేసుకుని పోయాడు అన్నట్టుగా కాకుండా అవును. వాడి లైఫ్కి సరైన ట్రాక్ పడేలాగా ఉమ్, మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి మనం వాడిని సరి చేస్తాం కాబట్టి అవును. ఎంతో మంది మనం అంటే అభిమానిస్తారు. అంతే. గురుగారు ఇప్పుడు వదలరు నన్ను అసలు. అవును ఎప్పుడో 10, గురుగారు. 15 సంవత్సరాల క్రితం మన చేత పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా ఆ, ఇప్పటికీ నన్నే పట్టుకుని నేను ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళు. అంతే. అసలు అందులో నిజంగా ఏదైనా సమస్య వచ్చినా నష్టం వచ్చినా కూడా మా గురుగారు చెప్పారు ఇదే చేస్తారు. ఆ, వాడు మొండిగానే ఉంటాడు వాడు. అంటే నమ్మకం గురుగారు. నమ్మకం అది. నేనే అవును. చెప్తాను. ఒరే బాబు నేను చెప్పిందే కాదు నువ్వు లేదు మీరు చెప్పారంటే అదేనండి ఏదైతే అదే. అంటే అంత నమ్మకం ఉమ్, వచ్చేసింది మన మీద. అవును. అంతే. ఈ కారణంగానే ఉమ్, మనకి కొంత అనుభవం ఉన్నప్పులన్నీ మనం ఉమ్, ఎదురువాడిని ఎప్పుడు పాడు చేయాలనుకోం కదమ్మా. అంతే. అంచేత ఇలాగా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పెట్టే వ్యాపారాలు ఉమ్, రోహిణి నక్షత్రం వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఉమ్, అది వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం అంటున్నాను నేను. ఓకే. అలా ఆలోచిస్తారు వీళ్ళు. ఆ, అలా ఆలోచించడం బ్రహ్మాండంగా బిజినెస్లు చేయగలుగుతారు. ఓకే. తొందరపడ్డారా మీ ఆ, జీవితంలో మీరు విపరీతంగా నష్టపోతారు. ఓకే. వాడు గుర్తుపెట్టుకోండి, వ్యాపారం ఉమ్, ఉండే సమస్య ఏంటో తెలుసా మీకు? ఆ, ఉద్యోగం అనుకోండి పోతే ఇంకోటి సంపాదించుకోవచ్చు. అంతే. వ్యాపారం అలా కాదు. ఉమ్, 10 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు పెట్టుబడి పెడతాం. అవును. నష్టపోయిందా అవి ఉమ్, తీర్చాలంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉద్యోగం చేయాలి. అంతే. అంచేత వేళకోళం కాదు వ్యాపారాలంటే. ఉమ్, అలా అని ఏ వ్యాపారము చేయకుండా ఉద్యోగమే చేస్తాను అంటే కనుక ఎదుగుదల ఉండదు. అంతే. భారీ భారీ ఉద్యోగాలు అయితే తప్ప ఉమ్, బాగా కమిషన్లు వచ్చి అవును. మంచి వ్యవహారాలు వచ్చేవైతే పర్వాలేదు. అంతే. మామూలుగా వెట్టి చాకిరీ ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి ఉమ్, దానివల్ల ప్రయోజనం ఉండదు. అవును. కానీ వీళ్ళకి అలా కాకుండా మంచి భవిష్యత్తు వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళ జాతకంలో కనుక రవి గురుడు బలంగా ఉండి అలాగే శని దీనికి బలంగా ఉన్నట్లయితే కనుక ఉమ్, తిరుగు లేదని చెప్పచ్చు వీళ్ళ జాతకంలో. ఓకే. గురుగారు విదేశీ యోగం ఉంటుందా వీళ్ళకి? ఉమ్. విదేశీ యోగానికి కారకుడు రాహు అవుతాడు. ఆ, వీళ్ళ జాతకంలో కనుక రాహు కనుక బలంగా ఉన్నట్లయితే ఉమ్, విదేశాలు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. కానీ వీళ్ళ మైండ్ సెట్ ఉమ్, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి తొందరగా విదేశాలు వెళ్ళడానికి ఉమ్, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి తాపత్రయపడతారు. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసులో వీళ్ళకి ఎంతసేపు దృష్టి అంతా దాని మీద ఉంటుంది. ఓకే. ఎలా వెళ్దాం, ఆ, ఎవరిని పట్టుకుందాం, ఏం చేద్దాం, విదేశాల్లో ఉద్యోగం చేద్దామా, వర్క్ చేద్దామా, పార్ట్ టైం జాబ్స్ చేద్దామా, ఉమ్, ఇలాంటి ఆలోచనలు బాగా ఉంటాయి. ప్రయత్నాలు కూడా బాగా గట్టిగా గుమ్మరంగా చేస్తారు. ఆ, కానీ నేను చెప్పదగింది ఒకటే, ఒకసారి జాతకం చూపించుకుని ఎదరికి వెళ్ళండి, ఓకే. మీరు బ్రహ్మాండంగా విదేశాలు వెళ్ళగలుగుతారు. లేదు యోగం లేకపోయినా మనం యోగాన్ని వచ్చేలా చేసుకోవచ్చు. ఓకే. కానీ విదేశీ యోగం అయితే ఎక్కువగా వీళ్ళకి బాగా ఆశ బాగా ఉంటుంది. వీళ్ళకి వెళ్తే వెళ్ళాలి. ప్రయత్నం చేస్తూ అవుతుంది వీళ్ళకి. ఆ, దాదాపు ఏ వయసులో వీళ్ళు సెటిల్ అవ్వచ్చు గురుగారు వీళ్ళు స్థిరంగా? బాగా వెల్ సెటిల్ అయితే ఆ, 40 సంవత్సరాలండి. ఓకే. అప్పటిదాకా స్ట్రగుల్స్ అండి, ఉమ్, కన్ఫ్యూజ్ వాతావరణం ఉంటుంది, ఉమ్, స్టెబిలిటీ ఉండదు. ఉద్యోగాలు చేసే చోట అవ్వచ్చు, వ్యాపారాలు చేసే చోట అవ్వచ్చు, కక్క ముక్కలు నక్క ముక్కలు తింటారు వీళ్ళు డక్కా ముక్కి. ఉమ్, అనేక రకాల ఇతి బాధలు ఇబ్బందులు అనుభవిస్తారు. మెంటల్ స్ట్రెస్ మెంటల్ టెన్షన్లు బాగా అనుభవిస్తారు. ఓ, కానీ రాటు మాత్రం బాగా తేలిపోతారు వీళ్ళు. ఉమ్, ఏది ఏమైనా కూడా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ సమస్య వచ్చినా సరే తట్టుకునేటటువంటి మెచ్యూరిటీ వీళ్ళకి రావడం వల్ల ఆ, ఆ తర్వాత చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సునాయాసంగా ప్రశాంతంగా సాగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు వీళ్ళకి. ఓకే. గురుగారు వీళ్ళకి మిత్ర నక్షత్రాలు ఏవి గురుగారు? తప్పకుండానమ్మా. వీళ్ళకి ప్రధానంగా మెత్త నక్షత్రాలు అయితే చూసుకున్నట్లయితే కనుక అంటే వివాహానికి సంబంధించి కానీ ఉమ్, లేదా స్నేహం చేయడానికి అవును. వ్యాపారాలు పెట్టడానికి చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి అశ్విని నక్షత్రం ఒకటి, ఉమ్, భరణి నక్షత్రం ఒకటి, కృత్తిక రెండో పాదం. కృత్తిక 2 అంటే మనకి ఇంచుమించు రెండో పాదం కానీ నాలుగో పాదం కానీ సూట్ అవుతుంది. ఓకే. అలాగే రోహిణి నక్షత్రం, మృగశిర 2, 3 పాదాలు, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం 3, 4 పాదాలు అనమాట. ఓకే. అలాగే పుష్యమి, పుబ్బ, ఉత్తర 1, 2 పాదాలు, ఉమ్, హస్త 1వ పాదం, చిత్త 2, 3 పాదాలు, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రం 3, 4 పాదాలు, ఉమ్, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఓకే. వీళ్ళతోటి ఈ ఈ ఈ నక్షత్రం వాళ్ళు ఈ ఈ యొక్క నక్షత్రాల వాళ్ళతోటి ఎవరైనా సరే ఆ, రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళతో వివాహానికి ఎదరకు వెళ్ళొచ్చు, ఓకే. లేదా వ్యాపారాలు చేయడానికి ఎదరకు వెళ్ళొచ్చు, వ్యవహారాలు నడపడానికి, స్నేహం చేయడానికి, మీరు ఉమ్, అనుకున్న రిలేషన్స్ పెట్టుకోవడానికి ఉమ్. ఎదరికైతే వెళ్ళొచ్చు అని ఖచ్చితంగా చెప్పచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే దిక్కు ఇవన్నీ చెప్తారా గురుగారు? కలిసి వచ్చే వారం అయితే కనుక సోమవారం అవుతుంది. సోమవారం. కలిసి వచ్చే దిక్కు తూర్పు దిశ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అంటే అదేంటంటే మనం వ్యాపారాలు పెట్టుకోవడానికి అవ్వచ్చు, ఉమ్, లేదా ఉద్యోగాలు చేయడానికి అవ్వచ్చు, ఏదైనా కొత్త ప్రయత్నం చేయడానికి ఎటు వెళ్దాం అని ఆలోచిస్తున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ తూర్పుకి ఇవ్వండి. ఓకే. తర్వాత వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఉమ్, కాబట్టి సాధారణంగా వాహనాలు కొన్నా, బట్టలు కానీ, లేదా కొన్ని రకాల ఇంట్లో సామాన్లు కానీ, ముఖ్యమైన కొంతమంది సెల్ ఫోన్ కొనడానికి కూడా కలర్ అవుతున్నారు ఈ మధ్య. అంటే అవును. అలాగా వైట్ కలర్తో కూడుకున్నటువంటివి వీళ్ళకి బాగా సూట్ అవుతాయి కాబట్టి అవి ప్రయత్నం చేయొచ్చు. ఓకే. వీళ్ళ అదృష్ట సంఖ్య ఏమో 6గా ఉండబోతుంది ఆరు వీళ్ళకి. గురుగారు. కాబట్టి 6 సంఖ్యతోటి వీళ్ళు ఏదైనా నెంబర్ ప్లేట్లు కానీ, ఉమ్, ఫోన్ నెంబర్స్ కానీ,
లేదా వీళ్ళ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ టోటల్ 6 వచ్చేలా కానీ ఇలాంటివి పెట్టుకున్నా కూడా వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. గురుగారు చివరిగా వీళ్ళ క్షేత్రం గురించి గురుగారు, వీళ్ళు అంటే ముఖ్యంగా మన దశ బాలేదు, లేకపోతే ఈ ఎన్నాళ్ళు ఇలా కష్టపడుతూ ఉంటాం, ఎప్పటికీ మనకు దశ అనేది మారుతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక క్షేత్రాన్ని దర్శించుకుంటే కనుక మనకు మామూలుగానే పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అలాంటిది మన నక్షత్రానికి తగ్గట్టు మీరు పాదాలకి తగ్గట్టు కూడా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క క్షేత్రం కూడా చెప్పొస్తున్నారు గురుగారు. సో వీళ్ళ జీవితం మారాలి, వీళ్ళకున్న కష్టాలు తొలగిపోవాలి అంటే కనుక రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏ క్షేత్రం చెప్తారు? అద్భుతం. ప్రధానంగా ఏంటంటే మనం ఈ నక్షత్రాల్లో ఏ పాదం వారు ఈ క్షేత్రాన్ని దర్శనం చేస్తే వాళ్ళ జీవితంలో లైఫ్ టర్న్ అవుతుంది అనేటటువంటి విషయాలు చెప్తాం కదా. అందులో ఈ నక్షత్రం వాళ్ళకైతే కనుక 1వ పాదం వారు, రోహిణి నక్షత్రం 1వ పాదం వారు పల్లిపాలెం శ్రీ రోహిణేశ్వర స్వామి వారు అని ఉంటారు. ఈ నక్షత్రానికి ఆయనకి ఒక లింక్ చూశారు. అంచేత రోహిణేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. ఇక 2వ పాదం అన్నారనుకోండి, చెల్లూరులో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారు అని ఉంటారు. గురుగారు ఈ క్షేత్రాలన్నీ కూడా తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం దగ్గరలో ఉన్నాయి కదా? అవునమ్మా. ఫస్ట్ నేను అందరూ చెప్తున్నాను, మొట్టమొదటి మీరు ఎక్కడికి రావాలి? ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి గుడికి రావాలి. పంచారామ క్షేత్రం అది. అక్కడికి వచ్చి ముందర ఆయన దర్శనం చేసేసుకోండి. ఫస్ట్ మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి. అక్కడికి వచ్చాక ఇప్పుడు నేను చెప్పే క్షేత్రం ఏ క్షేత్రం అయినా సరే అక్కడి నుంచి 30 కిలోమీటర్స్ సరౌండింగ్ లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఈజీగా అక్కడికి వచ్చి లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. మీరు కార్లో వచ్చినా, బైక్ మీద వచ్చినా, బస్సులో వచ్చినా, ఎలా వచ్చినా కూడా ఈజీగా లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇక 3వ పాదం వారు శృంగవృక్షం శ్రీ శృంగేశ్వర స్వామి వారు అని ఉంటారు. అక్కడ దర్శనం చేసుకోవాలి. అలాగే 4వ పాదం వారు వీరవల్లిపాలెం అని ఉంటుంది. వీరవల్లిపాలెం అక్కడ శ్రీ విశ్వేశ్వర స్వామి వారు అని ఉంటారు. ఆయన కనుక దర్శనం చేసుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ నక్షత్రం యొక్క శక్తి ఇముడీకృతమై విశేష ఫలితాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి యోగాన్ని కలగజేస్తుంది. ఒక నక్షత్రానికి ఒక యోగం ఉంటుంది కదా, అటువంటి మంచి యోగాలన్నింటినీ కలగజేసి లైఫ్ లో టర్నింగ్ వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. లేదా వీళ్ళ జీవితంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా కూడా ఆ క్షేత్ర దర్శనం చేసి అక్కడ అభిషేకం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళ జీవితంలో ఇమీడియట్లీగా రెస్పాన్స్ అయ్యి మంచి లైఫ్ చేంజ్ వచ్చి ఉన్నతమైన స్థాయికి వెళతారు. కాబట్టి చక్కగా దర్శనం చేసుకోండి. తప్పకుండా గురుగారు, చివరిగా వీళ్ళకి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటో చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని అయితే ఆపుదాం. తప్పకుండా. ప్రధానంగా వీళ్ళలో ప్రధానమైన సమస్య ఏమిటి అయ్యానంటే నమ్మక ద్రోహాలు. వీళ్ళకి చిన్న వయసులో చాలా సార్లు నమ్మక ద్రోహాలు గురవుతారు ఫ్రెండ్స్ దగ్గర. అలాగే శారీరక కోరికల విషయంలో, కామపరమైన కోరికల విషయంలో తప్పులు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళ చేతిలో. డబ్బుల విషయంలో కూడా అంతే. అనవసరమైన వ్యక్తులు నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, లేదా అనేక రకాల తప్పిదాలు తెలియక చేసినటువంటివి, కొన్ని తెలిసి చేసినటువంటివి. వీటి వల్ల ఇన్వెస్ట్మెంట్లు చేసేటటువంటి విషయంలో, ప్రాపర్టీస్ కొనేటటువంటి విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో, లేదా తప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వాటిని కొనడం విషయంలో కానీ ఇరుక్కుంటారు వీళ్ళు బాగా. ఈ వయసులో ఎక్కువ శాతం 40 సంవత్సరాల లోపే జరుగుతాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి జాగ్రత్త పడిపోతారు. 20 నుంచి 40 వయసుల్లో ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు, అలాగే నమ్మక ద్రోహాలు, ధన నష్టాలు, అనవసరమైన అప్పులు చేసి ఇబ్బందులు పడ్డాలు, తప్పులు చేసి వడ్డీలు కట్టడానికి జీవితంలో బోళ్ళు కష్టపడ్డాలు, అప్పుల పాలు అయిపోతుండడాలు, లేనిపోని అనవసరమైన సమస్యల్లో ఆవేశంగా కోర్టు కేసుల్లో ఇరుక్కోవడాలు, పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడాలు, చిన్న చిన్న వాహన ప్రమాదాలు, ఇలాంటివన్నీ కూడా అనుభవించే అవకాశాలు, వ్యసనాలకి గురయ్యే అవకాశాలు, అలాగే కుటుంబపరమైనటువంటి కలహాలు కానీ, కుటుంబ గొడవలు కానీ, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్లు రావడం కానీ, ఇలాంటి వాటి వల్ల కుటుంబంలో చికాకుల వల్ల స్త్రీలు అనుకోండి ఈ పెళ్ళైన తర్వాత వచ్చేటటువంటి కొన్నాళ్ళు సెటిల్ అవ్వడానికి ఫ్యామిలీ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడాలు, ఇవన్నీ వీళ్ళ జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యలుగా ఉంటూ ఉంటాయి. కంపల్సరీగా వాటికి మాత్రం జాతకాలు చూపించుకుని మాలాంటి వాళ్ళ చేత మంచి మంచి పరిహారాలు ఉంటాయి, వాటికి ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి. అవి చేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా వీళ్ళ జీవితంలో వాటి నుంచి బయటపడగలుగుతారు. ప్లస్లు అయితే మంచితనం, ధర్మంగా ఉండాలనుకుంటారు, ఎవరిని మోసం చేసేయడం, నాశనం చేసేయడం వీళ్ళకి ఉండదు. రెండోది పాజిటివ్ థింకింగ్. ఎన్నిసార్లు నష్టపోయినా, ఎంత కష్టాలు వచ్చినా నేను మళ్ళీ నెగ్గగలననే పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం వీళ్ళ బ్రహ్మాండంగా ఉంటాయి. మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్. ఎక్కువ మందితో పరిచయాలు కానీ ఇవన్నీ వీళ్ళ జీవితంలో పెద్ద అద్భుతమైనటువంటి అవకాశాలు కలగజేస్తాయి. దానివల్ల వీళ్ళు రాజకీయ పరంగా, సినిమా ఫీల్డ్లో కూడా బ్రహ్మాండమైన అవకాశాలు తెచ్చుకోగలుగుతారు. అలాగే వీళ్ళలో ఉండే గొప్ప లక్షణం పొదుపు. చాలాసార్లు దెబ్బతినేసిన తర్వాత డబ్బులు ఎలా చూడాలో, ఎక్కడ దాచాలో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడాలో, ఎలా ఎదగాలో వీళ్ళకి బాగా తెలుస్తుంది. నాలుగోది ఏంటంటే జాగ్రత్త పడ్డం. గతంలో చేసినటువంటి తప్పుల నుంచి గుణపాఠాలు తెచ్చుకొని జన్మలో మళ్ళీ అలాంటి తప్పులు చేయరు వీళ్ళు. తద్వారా ఏంటంటే వీళ్ళ జీవితంలో ఒక నిబద్ధత, క్రమశిక్షణ, ఆరోగ్యం పట్ల మెలకువ, దీర్ఘకాలిక రోగాల విషయంలో జాగ్రత్తలు,
ఎందుకంటే ఆరోగ్యపరంగా ఒకటి వీళ్ళు చాలా దెబ్బతినేస్తారు అవునా గురుగారు? మధ్య వయసులో. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, రక్త సంబంధ దోషాలు కానీ, ఆర్గాన్స్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కానీ, ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయి నలిగిపోతారు. ఆ తర్వాత వీళ్ళు అమ్మ బాబోయ్ చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా హెల్త్ కేర్ విషయంలో కానీ, ఆహారం విషయంలో కేర్ తీసుకుంటారు వీళ్ళు. తద్వారా ఏంటంటే వీళ్ళ జీవితంలో లాంగ్ టర్మ్లో బతకగలుగుతారు. 70-80 సంవత్సరాలు కూడా బతకగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళ జీవితంలో. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఆ క్రమశిక్షణ అది వీళ్ళ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వీళ్ళ స్మైలీ ఫేసు, కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి లక్షణాలు, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు, సంఘంలో వీరంటే విపరీతమైనటువంటి ప్రేమాభిమానాప్యాయతలు, ఇవన్నీ వీళ్ళ జీవితంలో చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, రోహిణి నక్షత్రం వాళ్ళ గురించి అయితే మేము ఎన్నో విషయాలు అయితే గురుగారు చెప్తూ వచ్చారు. ఇంకా ఏమైనా మేము మిస్ అయ్యామో అనిపిస్తే కనుక ఆ పాయింట్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు మాకు ఉపయోగంగా ఉంటుంది. అలానే మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి ఎలా అనిపించింది, ఎంతవరకు గురుగారు చెప్పిన మాటలు మీకు వర్తించాయి అన్న పర్సంటేజ్ కూడా మాకు చెప్తూ వస్తే మాకు కూడా చాలా ఉపయోగకరంగా ఎంకరేజ్మెంట్గా ఉంటూ ఉంటుంది. అలానే రోహిణి నక్షత్రం వాళ్ళందరికీ ఈ వీడియో చేరేలాగా షేర్ చేయటం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. సంతోషమా, నమస్కారం.